దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామం వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థించుకుందాం. ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, ఈ దినమంతా నాయన నీ కాపుదల్లో మమ్మల్ని నింపుకొని ప్రభు నాయన ఉపవాస శుక్రవారం నాయన తండ్రి ఈ మందిరానికి మమ్మల్ని అందరిని నడిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడా నాయన, ప్రతిష్ఠించుకున్న ప్రతి బిడ్డను నాయన నీ కాపుదల్లో నింపుకయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఉపవాసం ఉన్న ప్రతి బిడ్డను నాయన తండ్రి నువ్వు ఆశీర్వదిస్తున్న దేవుడు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ప్రేమామయుడా, కరుణామయుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, నీ దైవజనుని నాయన నీ శిలువ చాటుని మరుగుపరుచుకుని నాయన తండ్రి చదివిన కీర్తన భాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, అందులో ఉన్న మర్మాలు నా తండ్రి వివరిస్తుండగా నాయన తండ్రి వినే మనసు, గ్రహించుకునే హృదయాన్ని నాయన మాకు అందరికీ దయచేయమని ప్రభువా తండ్రి ఈ సమయం నీకు సమర్పించుకుంటూ నీకే కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేలు నిమిత్తమై మన ఇంటిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలొంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని
నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారుడు వారి యొక్క పితరులు పూర్వపు దినాలలో వారి దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి వారికి చెప్పారు. అవి మేము విన్నాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అదే దాని అర్థం. దేవా, పూర్వకాలమందు మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము, మా పితరులు దానిని మాకు వివరించిరి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలీయులకు, యూదులకు ఒక కట్టడ అంటే దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన పని, తన ప్రజల పట్ల ఆయన చూపిన కరుణ కటాక్షాలు, ఆయన ఐగుప్తు దేశంలో నుంచి వారిని విమోచించినటువంటి విమోచన కార్యం, ఇవన్నీ కూడా వారు తరములు, ఒక తరం వాళ్ళు ఇంకొక తరం వారికి చెప్పాలి, వాళ్ళు ఇంకొక తరం వారికి చెప్పాలి, వారు ఇంకొక తరం వారికి చెప్పాలి. అంటే తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పాలి, బిడ్డలు వారి బిడ్డలకు చెప్పాలి, వారు వారి బిడ్డలకు చెప్పాలి. ఇలాగూ వారి యొక్క తరములు అలాగా చెప్పాలి. దీనిని ఒక కట్టడగా దేవుడు ఆ ఇశ్రాయేలీయులకు ఏర్పాటు చేశాడు అన్నమాట. కట్టడగా వారిని చేయమని చెప్పాడు. నిర్గమకాండంలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 12వ అధ్యాయము 24 నుంచి 28 వరకు చదువుకున్నాం. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. చదువుమా. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్మును అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో నున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలల వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో నుంచి ఎలా దేవుడు వారిని వెలుపలికి తీసుకొని వచ్చాడో, పస్కా బలి పశువును వధించి ఆ రక్తమును పల్లెములో పట్టి హిస్సోపు కించె తీసుకొని వారి ద్వారబంధముల నిలువకములకు అడ్డకముకు పూసినప్పుడు సంహారపు దూత ఆ రక్తాన్ని చూచి ఆ ఇంట్లో చొరబడలేదని, ఆ రక్తమున్న ప్రతి ఇంటిని దేవుడు రక్షించాడని, విమోచించాడని ఆ సంగతులు వాళ్ళు వారి బిడ్డలకు చెప్పాలని, వారు వారి బిడ్డలకు చెప్పాలని, వారు వారి బిడ్డలకు చెప్పాలని, ఇలాగూ తరములు వారు చెప్పుకోవాలని, చెప్పాలని కట్టడ చేశాడు దేవుడు. హల్లెలూయా. అదే 13వ నిర్గమకాండంలోనే 13వ అధ్యాయంలో 8వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని
నీ కుమారునికి తెలియ చెప్పవలెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేమిటినైనా పులియని రొట్టెలు తింటున్నారే అని అడిగితే పులియని రొట్టెలు అంటే పులియకుండా చేసే రొట్టెలు అన్నమాట. ఇదేంటి నాయన పులియని రొట్టెలు తింటున్నారు ఈ యొక్క 7 రోజులంటే అప్పుడు వాళ్ళకి చెప్పాలంట. హల్లెలూయా. ఏమని చెప్పాలి? పస్కా బలి పశువుని గురించి చెప్పాలి. ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు ఎలాగో విడుదలై వచ్చారో ఆ సంగతి వాళ్ళకి చెప్పాలి. అలాగ వాళ్ళకి నేర్పించాలి. అలాగ వాళ్ళకు నేర్పించాలి. ఇది ఒక కట్టడగా దేవుడు ఏర్పరిచాడు అన్నమాట. తర్వాత ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తే ఎస్తేరు మొర్దెకై జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఘనమైన విజయాన్ని గురించి వాళ్ళ తరతరములు దానిని గుర్తు పెట్టుకునేటట్టుగా వాళ్ళు ఒక కట్టడ చేసినట్టుగా మనము చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో 10వ అధ్యాయము 27 నుంచి 29 వరకు చదివితే మనకు అక్కడ అది కనపడుతుంది. యూదులు ఈ రెండు దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు ఆ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోనూ ప్రతి సంస్థానములోనూ ప్రతి పట్టణములోనూ జ్ఞాపకం చేయబడినట్లుగా ఆచరించదమనియు పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమును గూర్చి రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెను రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించిరి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. యూదులకు శత్రువైన హామాను చేతుల నుంచి దేవుడు ఎలాగూ యూదులను రక్షించాడో ఎస్తేరు దినాల్లో ఆ విషయాన్ని వాళ్ళు ఖండితంగా జ్ఞాపకం చేసుకొని పండుగ ఆచరించేటట్టుగా దానిని వాళ్ళు ఏర్పరిచారన్నమాట. హల్లెలూయా. అది తరతరములు జ్ఞాపకం పెట్టుకొని యూదులంతా, ఇజ్రాయేలీలంతా, ముఖ్యంగా యూదులు ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని దాని పండుగగా ఆచరించాలి. ఎవ్వరు మర్చిపోకూడదు. అది అక్కడ రాయబడింది. మరిచి పోకుండా కొనాలంట. జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు. హల్లెలూయా. అంటే జ్ఞాపకం ఉంచుకోవడం మానకూడదు అన్నమాట. వాళ్ళు జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళు తప్పకుండా ఆ యొక్క 2 దినాలని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మహిమపరచాలని వాళ్ళు ఒక కట్టడ చేశారు. దాన్ని వ్రాతపూర్వకంగా కూడా వ్రాయించారన్నమాట. అంటే ఇవి ఇలా ఎందుకు ఇలాగ దేవుడు ఒక కట్టడగా దీన్ని చేశాడు? ఎస్తేరు మొర్దెకైలు కూడా దీన్ని ఒక కట్టడగా ఎందుకు వ్రాయించారు అనేది మనం బాగా ఆలోచన చేస్తే మొదటి విషయం ఏంటంటే, దేవుడు ఏర్పరచుకున్న తన ప్రజలు తన మీద ఎల్లప్పుడూ విశ్వాసము కలిగి ఉండాలని. హల్లెలూయా. ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉండాలని. ఎందుకంటే వారు తమ దేవుడైన యెహోవాను గురించి, ఆయన చేసినటువంటి పనులను గురించి, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను గురించి వారు వినినప్పుడు
వారికి విశ్వాసం కలుగుతుందన్నమాట. అది దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఈ విషయం రాయబడింది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చప్పలు కొట్టాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూసారా, వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలగాలి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తును గురించిన మాటలు మనం విన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద విశ్వాసము కలుగుతుంది. ఆనాడు ఇశ్రాయేలీలు తమ దేవుడైన యెహోవాను గురించి విన్నప్పుడు, ఆయన పనులను గురించి విన్నప్పుడు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను గురించి వినినప్పుడు వారు తమ దేవుడైన యెహోవా మీద వారికి విశ్వాసం కలుగుతుంది. ఇశ్రాయేలు కాలంలో యెహోవాగా దేవుని యొక్క నామము పిలువబడింది. హల్లెలూయా. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుగా, హల్లెలూయా, ఆయన నామము పిలువబడింది. కాబట్టి యెహోవా అన్న యేసు ప్రభు అన్న మనము త్రియేక దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనము ఎంతగా తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన ప్రభువుని గురించి, కుమారుడైన దేవుడైన క్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎంతగా వింటుంటామో, వారి ద్వారా వారు చేసిన కార్యాలు, వారు చేయించిన కార్యాలు వింటూ ఉంటామో అంత విశ్వాసము మన జీవితంలో కలుగుతుంది. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు చేసినటువంటి కార్యాలు, అద్భుతాలు, మహాశ్చర్య కార్యాలు, ఆయన చేసిన పనులు, కుమారుడైన దేవుడు యేసు ప్రభులు వారు చేసినటువంటి రక్షణ కార్యం, ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు, దయ్యాలను వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచడం, కుంటి వాళ్ళను నడిపించడం, గంతులు వేసినట్టు చేయడం, గుడ్డి వాళ్ళకు చూపివ్వడం, ఇలాగ నా దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ, యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ వినడం ద్వారా, చదవడం ద్వారా విశ్వాసము కలుగుతుంది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలములో ఇప్పుడు మనం ఉన్నాం. యేసు ప్రభు పరలోకానికి ఎక్కిపోయిన తరువాత భూలోకానికి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శిష్యుల ద్వారా, యేసయ్య శిష్యుల ద్వారా జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహాద్భుత ఆశ్చర్య కార్యాలన్నీ కూడా వింటూ ఉండాలా, చదువుతూ ఉండాలా. హల్లెలూయా. అలాగ చేయడం ద్వారా మనకు నిజదేవుడు, మన దేవుడైన లోకరక్షకుడైన యేసు ప్రభువు మీద మనకు గొప్ప విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఆ యొక్క విశ్వాసమే మనలను దేవునికి ఇష్టలుగా చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ప్రకారం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. చూసారా? కాబట్టి ఆ విశ్వాసమే మనల్ని దేవునికి ఇష్టలుగా చేస్తుంది. హల్లెలూయా. ఇక ఏది కూడా దేవునికి మనల్ని ఇష్టలుగా చేయదు. మనం ఎంత యేసయ్యను విశ్వసిస్తామో అది దేవునికి ఇష్టాన్ని కలుగు చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క విశ్వాసం మనకు కలగాలంటే మనము ఆయన గురించి ఎక్కువగా వింటూ ఉండాలి, వింటూ ఉండాలి, వింటూ ఉండాలి. వ్యర్థమైన వాటిని వినకుండా జాగ్రత్త పడాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా జాగ్రత్త పడాలి. వ్యర్థమైన వాటిని మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు చూచే కన్నులు నాకిమ్మని దావీదురాజు ప్రార్థన చేశాడు. దావీదురాజు కట్టి కన్నులు దేవుడు అనుగ్రహించాడు. వ్యర్థమైన దాన్ని చూచి పాపములో పడినటువంటి దావీదురాజు ఆ తరువాత నాతాను ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిక చేసినప్పుడు తన జీవితాన్ని సరిదిద్దుకొని ఇక మరలా అలాంటి పాపము ఎన్నడూ చేయకుండా
అలాంటివి చూడకుండా, అసలు వ్యర్థమైన వాటిని ఏది కూడా చూడకుండా ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు చూడాలని అతను ఒక తీర్మానం తీసుకొని అందుకు దేవుని యొక్క సహాయాన్ని అతడు అడిగినట్టుగా మనము చూస్తున్నాం. 119వ కీర్తనలోకి రండి. 18వ వచనాన్ని చదువుతాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుమో. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపర్దాం. ప్రైజ్ ది లార్డ్. చూసారా దావీదు రాజు ఎంత చక్కని ప్రార్థన చేశాడో. అలాంటి ప్రార్థన మన జీవితాల్లో ఈ భయంకరమైన ప్రమాదకరమైనటువంటి రోజుల్లో మనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం చూడకూడదు అనుకున్న భయంకరమైనవి మన కండ్ల ఎదుటికి వస్తున్నాయి. మనం ఏదో మనకు అవసరమైన విండో ఓపెన్ చేయాలని మనము సెల్ ఫోన్లో ఓపెన్ చేస్తే అనవసరమైన వ్యర్థమైనది మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతా ఉంది. మన కన్నులు ఆ వైపు లాగే ప్రమాదం ఉంది, వాటి వైపు ఆకర్షించబడే ప్రమాదం ఉంది. అందుకనే దావీదు రాజు చేసిన ప్రార్థన మన జీవితాల్లో చేయాలి. నీ దేవా, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచే కన్నులు నాకు దయచేయమని. హల్లెలూయా. కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకూడదు, వ్యర్థమైన వాటిని వినకూడదు, వ్యర్థమైన వాటిని మాట్లాడకూడదు, వ్యర్థమైన వాటిని ఆలోచించకూడదు. ఎందుకంటే మన విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదము అందులో ఉంది. అందుకనే యేసు ప్రభువుని గురించి వినాలి, యేసు ప్రభువును చూడాలి, అనగా ఆయన వాక్య దర్శనములో ఆయన చూడాలి, యేసు ప్రభువుని గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, పనులు, కుమారుడైన క్రీస్తు ద్వారా జరిగిన రక్షణ కార్యము, ఆ గొప్ప త్యాగాలు, అద్భుతాలు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరుగుతున్న కార్యాలు మాట్లాడుకోవాలి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. 2-3 కూడిన చోట యేసయ్య ఉండాలంటే ఆయన గురించి మాట్లాడుకోవాలి. మనము చాలా ఈజీగా చెప్పేస్తాం 2-3 కూడిన చోట యేసయ్య ఉంటాడని. యేసయ్య ఉండాలంటే ఆయన నామములో కూడుకోవాలి, ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు వారి మధ్యన యేసయ్య ఉంటాడు. యేసు ప్రభువులు వారు పునరుద్ధానుడైన తర్వాత ఎమ్మాయి గ్రామస్తులు వాళ్ళ యొక్క గ్రామానికి వెళ్తూ యేసు ప్రభువుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారి మధ్యకు వచ్చాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అంతేగాని యేసు ప్రభు నామంలో కూర్చొని ఇక వేరే సంగతులు మాట్లాడుకుంటూ కూర్చుంటే అక్కడ యేసయ్య ఉండడు. సైతాను సంబంధమైన విషయాలు మాట్లాడకూడని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ సైతాను వచ్చి కూర్చుంటాడు. మీరు కూడుకున్న విషయము వ్యర్థమైపోతుంది. అందుకని యేసయ్య నామంలో కూడుకోవాలి, యేసయ్యని గురించి మాట్లాడుకోవాలి, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు పంచుకోవాలి, చెప్పుకోవాలి. అదే వాళ్ళు అంటున్నారు, మా పితరులు మాకు తెలియజేశారు, మేము విన్నాము. దానివల్ల ఏం కలుగుతుందంటే మొట్టమొదట విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. ఆ యొక్క విశ్వాసమే దేవుని యొద్ద నుండి మనం పొందుకోవలసిన దానిని పొందుకునేటట్టు చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. అందుకనే 6వ అధ్యాయంలోనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము, ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చి మనకు కావలసిన దాన్ని విశ్వాసంతో ఆయన యందు వెతికినప్పుడు అది మనకు అనుగ్రహించబడుతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తాం. కాబట్టి ఇట్టి విశ్వాసం మన జీవితంలో కలగాలి అంటే మనము ఆయనను గురించిన సంగతులు వింటూ ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఆయన అద్భుత ఆశ్చర్య సంగతులు వాక్య దర్శనములో మనము
వాక్యాన్ని చదువుతూ చూడగలగాలి. హల్లెలూయా. అప్పుడే మన జీవితాల్లో గొప్ప విశ్వాసము కలుగుతుంది. అందుకే దేవుడు మీ తరతరములకు ఇది కట్టడా అని చెప్పాడు. చప్పుడు కూడా దేని మై పెడతాం. ఏం చెప్పాడు? మీ తరతరములకు కట్టడ. ఎందుకంటే వాళ్ళు తన మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోకూడదని మొట్టమొదటి విషయం. హల్లెలూయా. రెండవది ఏమిటంటే తమ దేవుడైన యెహోవాను విడిచి అన్య దేవతల వైపు వాళ్ళు తిరగకూడదని రెండవ ఉద్దేశము. హల్లెలూయా. మొదటిది ఏమిటి? తమ దేవుడైన యెహోవా మీద లేక యేసయ్య మీద విశ్వాసం కలగాలని. రెండవది తమ దేవుడైన యెహోవాను విడిచి అన్య దేవతల వైపు తిరగకుండా ఉండాలని. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ఇప్పుడు యేసు ప్రభుని గురించి లేక తండ్రైన దేవుని గురించి పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవడం మానేసామనుకోండి, ఇక మనము ఈ లోకంలో ఉన్నటువంటి అన్య దేవతల వైపు తిరిగే ప్రమాదం ఉంది. వ్యర్థమైన వాటిని పూజించే ప్రమాదం ఉంది. ఆనాడు ఇశ్రాయేలీయులు వ్యర్థమైన వాటిని పూజించి ఎలా నశించిపోయారో, ఎలా హీనదశకు వచ్చారో అలాంటి హీనదశకు వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే దేవుడు ఇచ్చినటువంటి ప్రధానమైన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఇదే. నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదివితే అక్కడ మనకు ఈ విషయము అర్థమవుతుంది. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమగల దేవుడు ఆలోచించారా? ఆయన ఆజ్ఞను అతిక్రమించి దూరమై శాపగ్రస్తులు అవడం ఆయనకి ఇష్టం లేదు. 1000 తరములు మనము ఆస్వాదించబడాలని ఆయన యొక్క దయాపూర్వకమైన సంకల్పం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. కాబట్టి స్పష్టంగా దేవుడు తెలియజేసిన మొట్టమొదటి ఆజ్ఞ ఇదే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేనే దేవుడను. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపాన్ని నువ్వు చేసుకొనకూడదు. దానికి సాగిలపడకూడదు, దానికి పూజ చేయకూడదు. ఇలాగ నువ్వు నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే 1000 తరములు నేను నిన్ను, నీ బిడ్డలను, బిడ్డల 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 బిడ్డలు 1000 తరాలు నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహింపండి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? మనం దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన వైపుకి వెళ్ళి దేవుడు కానీ దాని వ్యర్థమైన దాన్ని పూజించి ఆరాధిస్తే శాపగ్రస్తులం అయిపోతాం. మనము శాపగ్రస్తులం అవడం ఆయనకి ఇష్టం లేదు. మనం ఆస్వాదించబడాలి. మనం ఆస్వాదించబడాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయనని విడిచి వేరొకరిని అనుసరించకూడదు. దావీదు రాజు కూడా 16వ కీర్తనలో ఈ మాట చాలా స్పష్టంగా వ్రాయడం మనం చూస్తాం. యెహోవాను విడిచి వేరొక 4వ వచనం చదవండి. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చూసారా? అసలు ఎందుకు ఒక క్రైస్తవుడికి శ్రమలు ఎక్కువ అవుతున్నాయి?
ఒక క్రైస్తవుడికి ఎందుకు శ్రమలు విస్తరిస్తున్నాయి? ఎందుకు వ్యాధి మీద వ్యాధి, రోగం మీద రోగం, జబ్బు మీద జబ్బు ఎందుకు ఒక క్రైస్తవునికి వస్తున్నాయి? ఎందుకు అనంటే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించడం ద్వారా. కాబట్టి ఎంత ప్రమాదమో ఆలోచించండి. అందుకని దావీదు రాజు అంటున్నాడు, అలాంటి వారి పేర్లే నేను ఎత్తను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారి పేర్లే నేను నా నోట ఎత్తను. జీవం గల దేవుని విడిచిపెట్టి జీవం గల దేవునితో ఉండి దేవుని యొక్క అనుగ్రహం పొందుకొని దేవుని ఆశీర్వాదాలు పొంది ఆస్వాదించబడినటువంటి వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి శాపగ్రస్తులై శ్రమలలో, భయంకరమైన మహాశ్రమలలో పడి నశించిపోతున్న వారి పేర్లు నా నోట వెత్తను అంటున్నాడు. అంటే వారు నాకు అసహ్యము అంటున్నాడు. నిజమే. ఎందుకంటే ప్రియులారా, విగ్రహం అనేది దేవునికే అసహ్యం. విగ్రహం అనేది ఎందుకు అసహ్యం అంటే, దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడికి కన్నులున్నాయి చూచే దేవుడు, నోరుంది మాట్లాడే దేవుడు, చెవులున్నాయి వినే దేవుడు, చేతులున్నాయి తాకే దేవుడు, కాళ్ళున్నాయి నడిచే దేవుడు, హృదయం ఉంది ప్రేమించే దేవుడు. చప్పట్లు కొట్టే దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. దయగల దేవుడు, కరుణ కటాక్షాలు గల దేవుడు, జాలి గల దేవుడు, దీనుల ఎడల కృప చూపించే దేవుడు, దీనులతో నివాసం ఉండే దేవుడు, హక్కున చేర్చుకునే దేవుడు. ఒకవేళ పాపం చేసినా, ప్రభువా నేను తెలియక చేశానని తన తప్పులు ఒప్పుకుంటే ఆ కన్నీరు విడిచి దాటిపోలేని దేవుడు అతన్ని క్షమించి అతనిని హక్కున చేర్చుకొని, హల్లెలూయా, అతని పాపాలు తన స్వరక్తంతో కడిగి పవిత్రపరిచి తన కుమార్తెగా తన కుమారుడిగా చేసుకొని నిత్య జీవాన్ని ప్రసాదించే దేవుడు, జీవము గల దేవుడు. హల్లెలూయా. ఆ జీవము గల దేవుడే నిన్ను నన్ను ఆయనలాగా సృష్టించాడు. దేవుడు మాట్లాడుతున్నాడంటే నీవు నేను మాట్లాడుతున్నాం. దేవుడు వింటున్నాడంటే నీవు నేను వింటున్నాం. హల్లెలూయా. లేకపోతే మనం వింటున్నామంటే మనల్ని సృష్టించిన దేవుడు వినే దేవుడు. మనం మాట్లాడుతున్నామంటే మనల్ని సృష్టించిన దేవుడు మాట్లాడే దేవుడు. మనం చూస్తున్నామంటే మనకు కన్నులు ఇచ్చిన దేవుడు కన్నులు కలిగిన దేవుడు. హల్లెలూయా. మనం చేతులు మనం ఉన్నాయంటే మనం సృష్టించిన దేవునికి చేతులు ఉన్నాయి. మన కాళ్ళు ఉన్నాయంటే మనల్ని సృష్టించిన దేవునికి కాళ్ళు ఉన్నాయి. మనకు మంచి హృదయం ఉందంటే మనల్ని సృష్టించిన దేవునికి హృదయం ఉంది. హల్లెలూయా. మంచి మనస్సు ఉంది. హల్లెలూయా. ఓ మానవుడా, నీవెలా ఉన్నావో అలాగ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నీవు నేను మనము దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం. హల్లెలూయా. కాబట్టి అలాంటి నీవు నేను నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నిన్ను పోలి నన్ను పోలి ఉన్నాడనే సంగతి మరిచి, హల్లెలూయా, ఒక బొమ్మను చేసుకొని మాట్లాడలేని ఆ మూగ బొమ్మకు ఒక దేవుడని ఒక దేవత అని పేరు పెట్టి దాన్ని పూజిస్తే అది ఎంతో అజ్ఞానము, అది ఎంతో దేవునికి, జీవము గల దేవునికి అసహ్యము. జీవం గల దేవుణ్ణి, సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి దావీదు కూడా వాటిని అసహించుకుంటున్నాడు. సత్యం తెలిసి వాటి వైపుకు వెళ్ళిన వారిని కూడా అసహించుకుంటున్నాడు. ఎవరిని? సత్యం తెలిసి వాటి వైపుకు వెళ్ళిన వారిని. ఇప్పుడు తెలియక వెళ్ళిన వారిని ప్రేమించాల్సిందే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. సత్యము తెలియక అజ్ఞానముతో ఉన్నటువంటి వారిని ప్రేమించి సువార్త ప్రకటించాల్సిందే. సత్యం ఎరిగి అన్ని అనుభవించినటువంటి వారు బుద్ధిపూర్వకంగా దేవుని విడిచిపెట్టి వెళితే దావీదు రాజు అంటున్నాడు, అసలు వాళ్ళ పేర్లు కూడా నేను నా నోట ఎత్తను. వాళ్ళ పేర్లు నా నోట ఎత్తితే నా నోరు అపవిత్రమైపోతుంది అని ఆయన ఉద్దేశం. నేను వాళ్ళని గురించి మాట్లాడి వాళ్ళ పేర్లు ఎత్తి నా నోరు ఎందుకు నేను అపవిత్రం చేసుకోవాలి? నేను ఎత్తను, నా నోరుని అపవిత్రం చేసుకోను. నేను దినమెల్లా నా దేవుణ్ణి నేను స్తుతిస్తా, అంతే. హల్లెలూయా. ఎల్లప్పుడూ నా దేవుణ్ణి స్తుతిస్తా.
నా నోరు ఎందుకు అపవిత్రం చేసుకోవాలి? ఈ అపవిత్రమైన మనుషుల గురించి మాట్లాడి వాళ్ళ పేర్లు ఎత్తి అవే చెప్పుకొని అని ఆయన ఉద్దేశం. కాబట్టి నీవు నేను కూడా ఎల్లప్పుడూ మన దేవుడు పరిశుద్ధుడైనలాగున మనం కూడా పరిశుద్ధులమై, హల్లెలూయా, ఆయననే పరిశుద్ధుడైన దేవుణ్ణి నిరంతరము కలిగి ఉండి ఆయననే ఆరాధించాలని, ఆయన్నే సేవించాలని, తద్వారా కలిగే తరతరముల దీవెన, 1000 తరముల వరకు దీవెన స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క సంకల్పము, దయాపూర్వక సంకల్పం ప్రియులరా. అందుకనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మానకూడదు. అందుకని ఆయన కట్టడ చేశాడు, తరతరములో అది మీకు కట్టడ. మీరు మీ పిల్లలకు చెప్పాలి, వారు వాళ్ళ పిల్లలకు చెప్పాలి, వారు వారి పిల్లలకు చెప్పాలి. తరతరములు మీరు ఆ జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఎందుకంటే వారు అప్పుడు నా యందు విశ్వాసం ఉంచగలుగుతారు. వారు నా నుంచి దూరము వెళ్ళరు, హల్లెలూయా, వారు నన్నే అనుసరిస్తారు అని దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదామండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. చప్పలు కొట్ట, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు, హల్లెలూయా. దీని అర్థం ఏమిటంటే తండ్రి అయిన దేవుణ్ణి చూపించిన వాడు ఒక్కడే, యేసుక్రీస్తు మాత్రమే, హల్లెలూయా. అంటే యేసు ప్రభువుని చూస్తే దేవుణ్ణి చూసినట్టే. చప్పలు కొట్టాలి, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు ప్రభువుని చూస్తే దేవుణ్ణి చూసినట్టే, హల్లెలూయా. ఫిలిప్పు అడిగాడు యేసు ప్రభువుని, శిష్యుల్లో ఒక శిష్యుడు ఫిలిప్పు, తండ్రిని చూపించు ప్రభువా, మాకు అదే చాలంటే, ఫిలిప్పు ఇంతకాలము నన్ను చూస్తున్నావే, నన్ను చూస్తున్నా నీవు తండ్రిని చూడడం లేదా? నాలో తండ్రి ఉన్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాం, నన్ను చూస్తే నా తండ్రిని చూచినట్టే. అంటే దీని అర్థం ఏంటంటే మానవుడు సమీపించరాని తేజస్సులో మానవుడు చూడలేని స్థితిలో ఉన్నటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనుషులకు చూపించింది ఎవరంటే దేవుని ఏకైక కుమారుడైన మానవ శరీరము ధరించుకొని ఈ లోకంలో కన్యకైన మరియ గర్భం ద్వారా జన్మించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, హల్లెలూయా. దాని భావం అదే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. అంటే ఆయన యేసుక్రీస్తు అను నరుడు. అంటే యేసుక్రీస్తుని చూస్తే ఆ ఒక్కడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు కనపడతాడు. రెండవది, ఆ తండ్రి అయిన దేవునికి మానవులకు తెగిపోయిన సంబంధాన్ని తిరిగి కలపడానికి మధ్యవర్తిగా వచ్చింది ఆయనే యేసుక్రీస్తు అని దాని యొక్క అర్థం, హల్లెలూయా. ఇంతకు మించి ఇక ఎవ్వరూ లేరు ప్రియులారా. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే మనకు నిత్య జీవము ఎలా వస్తుందో స్పష్టంగా రాయబడింది. 3వ వచనం చదవండి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం ప్రియులారా, హల్లెలూయా. గట్టిగా గట్టిగా చప్పలు కొట్టండి. అద్వితీయ సత్యదేవుడైన యెహోవాను, ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, సర్వలోకాన్ని రక్షించడానికి పరలోకం నుంచి ఆయన అభిషేకించి పంపినటువంటి క్రీస్తు యేసును ఎరుగుటయే నిత్య జీవం, హల్లెలూయా. తండ్రిని ఎరుగు, కుమారుణ్ణి ఎరుగు, హల్లెలూయా. తండ్రిని కుమారుణ్ణి మనకు తెలియచేసే పనిలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తా ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము పని చేస్తా ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు ఎంత గొప్ప సహాయం అంటే ఆయన ద్వారా మనకు దొరికే
ప్రతి సహాయము కంటే, హల్లెలూయా, యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుని గురించి మనకు తెలియజేసే సహాయమే అతి గొప్ప సహాయం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టాలా? ప్రైజ్ గాడ్. ఎన్నో సహాయాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, మహాద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. అన్నిటికంటే గొప్ప సహాయం ఏమిటంటే, హల్లెలూయా, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుని దేవుణ్ణి నీకు నాకు తెలియపరచడమే. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన్ని తెలియపరచకపోతే, తండ్రిని తెలుసుకోలేకపోతే, కుమారుణ్ణి తెలుసుకోలేకపోతే నిత్య జీవానికి వెళ్ళలేం ప్రియులారా. హల్లెలూయా. అందుకనే స్పష్టంగా చెప్పబడిన మాట, అద్వితీయ సత్యదేవుడైన తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. హల్లెలూయా. కాబట్టి ఆయనను గురించి పదే పదే చెప్పాలి. మన బిడ్డలు వినాలి, వారు నమ్మాలి, వారు వారి బిడ్డలకు చెప్పాలి, వారు నమ్మాలి, వారు నమ్మి దేవునికి ఇష్టలు అవ్వాలి, నమ్మి నిత్య జీవానికి వెళ్ళాలి. ఇది ఆయన దయాపూర్వకమైనటువంటి సంకల్పం. మూడవది ఏమిటంటే, తమ శత్రువులపై జయమిచ్చే దేవుడు తమ దేవుడైన యెహోవాయే అని వారికి నమ్మకం కలుగుతుంది. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. తమ శత్రువులైనటువంటి వారిపైన వారికి జయమిచ్చేది తమ దేవుడైన యెహోవాయే అని వారికి నమ్మకము కుదురుతుంది. అర్థమైందా? అందుకనే మనము కూడా మనం నమ్మిన మన ప్రభువైన యేసుక్రీస్తును మన బిడ్డలకు చెప్పినప్పుడు, వారు వారి బిడ్డలకు చెప్పినప్పుడు, వారి బిడ్డలకు చెప్పినప్పుడు, హల్లెలూయా, వారికి కూడా తెలుస్తుంది సమస్తమైనటువంటి సాతాను అంధకార చీకటి శక్తుల పైన, వారి సంబంధుల పైన, శత్రువులందరి పైన ఘనమైన విజయాన్ని ప్రసాదించేది దేవుడే అని నమ్మకం కలుగుతుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. మీరు అర్థం చేసుకుంటున్నారా? ఎందుకు దేవుడు తరతరములు ఈ విషయాలు నన్ను గురించి, అంటే దేవుని గురించి, దేవుని కార్యాల గురించి, ఆయన పనులను గురించి, ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాల గురించి తరతరాలు చెప్పాలన్నాడు? అర్థమవుతుందా? మొదట విశ్వాసం కలగడానికి, రెండవది ఆయన విడిచి వ్యర్థమైన అన్య దేవతలను పూజించి సేవించి శాపగ్రస్తులు కాకుండా ఉండాలని, ఆశీర్వదించబడాలని, మూడవది శత్రువుల పైన తమ దేవుడైన యెహోవాయే ఘనమైన విజయాన్ని ప్రసాదిస్తాడని వాళ్ళకి నమ్మకము కలుగుతుంది. హల్లెలూయా. అదే విషయము మనం చదివిన కీర్తనలో 44వ కీర్తనలో స్పష్టంగా వ్రాశారు. వారు దేవుడు ఎలాగ వారికి జయమిచ్చాడో, హల్లెలూయా, వారి ఖడ్గము జయమీ లేదని, వారి కత్తి జయమీ లేదని ఎంత చక్కగా రాసుకున్నారో 2వ వచనం నుంచి ఒకసారి చదువుతాం ప్రియులరా. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామం వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే, మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే. హల్లెలూయా.
చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. వాళ్ళకి ఎంత విశ్వాసం వచ్చేసిందో చూసారా? శత్రువుల పైన తమ దేవుడైన యెహోవాయే జయం ఇస్తాడని. హల్లెలూయా. వారికి సైన్యం ఉంది, సైన్యానికి ఖడ్గాలున్నాయి, డాళ్ళున్నాయి, కత్తులున్నాయి, కవచాలున్నాయి. గొప్ప సైనికులే. ఇశ్రాయేలీయుల యొక్క సైనికుడు ఒక్కొక్కడు 1000 మంది శత్రువులను చంపగలడు. దావీదైతే 10,000 మందిని చంపగలడు. చప్పలు కూడా దేవుని మహిమ చంపాడు. దావీదుతో ఉన్న యోధులు వారి యొక్క యుద్ధాలు చూస్తే వారి చేతికి కత్తి అంటుకోబోయేంతగా యుద్ధం చేసి, పొలము దున్నబడినంతగా యుద్ధం చేసి ఘనమైన విజయాలు సాధించారు. కారణం వారి దేవుడే వారికి బలమిచ్చాడు. హల్లెలూయా. వారి దేవుడే జయమిచ్చాడు. ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దావీదు ఎంత గొర్రెలు కాసుకునేవాడు, విలువిద్య తెలియనివాడు, విలువిద్య లేనివాడు. అతనికి తెలిసిందంతా ఒక్కటే, ఒడిశల విసిరి కొట్టడం. సౌలు రాజు తన కవచాన్ని, తన డాలుని, తన ఈటెను, ఖడ్గాన్ని ఇవ్వబోయాడు. ఇవేవి నాకు ప్రాక్టీస్ లేదని చెప్పాడు. హల్లెలూయా. ఇవి నాకు ప్రాక్టీస్ లేవు, ఇవి నేను ధరించుకున్నందువల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అసలు నాకు ఇవేవి అక్కర్లేదు, నేను గొల్యాతుని హతమారుస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఎలా హతమారుస్తావంటే, నేను గొర్రెలు కాచుకునేటప్పుడు ఎలుగుబంటి చేతుల నుంచి, సింహపు నోటు నుంచి నా గొర్రెల పిల్లలను నేను వాటిని చంపి విడిపించుకోగలిగా. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడైన ఈ గొల్యాతు వాటిలాంటి వాడే, వాటిలాంటి ఒకడే, నేను వాడిని హతమారుస్తానని చెప్పాడు. వెళ్ళాడు. ఒడిశల్లో 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఒక రాయి పట్టుకున్నాడు. గొల్యాతు హేళన చేస్తున్నాడు భయంకరంగా. కుక్కను తరుముకొని, కుక్కను కొట్టడానికి వచ్చినట్టు కర్ర చేత పట్టుకొని వస్తున్నావని. అప్పుడు దావీదు అన్నాడు కదా, హల్లెలూయా, నీ మాంసమును తెగ నరికి ఆకాశ పక్షులకేస్తా ఈరోజు. గొల్యాతు ఏమన్నాడంటే, నిన్ను ఇశ్రాయేలీయులను తెగ నరికి ఆకాశ పక్షులకేస్తానంటే, దావీదు ఏమన్నాడంటే, నిన్ను తెగ నరికి ఫిలిష్తీయులను తెగ నరికి ఆకాశ పక్షులకేస్తాం. హల్లెలూయా. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవా పేరట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పలు కొట్టాలి. హల్లెలూయా. యుద్ధం అంట యెహోవాదంట, యుద్ధము యెహోవా పేరట. గొల్యాతు వారి దేవతల పేరిట వస్తా ఉన్నాడు. రక్షించలేని దేవుళ్ళు దేవతల పేరున వస్తున్నాడు. దావీదు నిజమైన జీవము కలిగిన ఒక్కడే ఒక్కయున్న సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడైన యెహోవా పేరట యుద్ధానికి వస్తున్నానన్నాడు. యుద్ధము నాది కాదు, యెహోవాది. యుద్ధము నా పేరట కాదు, సౌలు రాజు పేరట కాదు, ఇశ్రాయేలుల పేరట కాదు, యుద్ధము నా దేవుడైన యెహోవా పేరట. హల్లెలూయా అని వెనక్కి వెళ్ళి మరలా ముందుకు పరిగెత్తాడు. వెనక్కి వెళ్తే పారిపోతున్నాడు అనుకున్నాడు గొల్యాతు. కొంచెం వెనక్కి అడుగులేసి తర్వాత ఒడిశలను గిర్ర గిర్ర తిప్పి ఒక్క దెబ్బ కొట్టాడంతే. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. యుద్ధము యెహోవాది అన్నాడు, యుద్ధము యెహోవా పేరట అన్నాడు. గొల్యాతుని దావీదు ముందు నుంచి కొడితే దేవుని దూత వెనక నుంచి కొట్టిందంట గొల్యాతుని. అందుకని బోర్ల పడిపోయాడు. హల్లెలూయా. దావీదు పరిగెత్తుకొని పోయి, దావీదు దగ్గర ఖడ్గం లేదు, గొల్యాతు ఖడ్గాన్నే పెరికి తన యొక్క కత్తి వరలో నుంచి పెరికి గొల్యాతు ఖడ్గముతోనే గొల్యాతు మెడ తెగ నరికి. హల్లెలూయా. ఆ యొక్క గొల్యాతు తలబట్టుకొని మహావీరుడుగా సౌలు రాజు ముందుకు వస్తే సౌలు రాజు కళ్ళు కనపడలేదంట. ఎవడురా వీడు అని తెలుసు అతనికి. బెత్లెహేమీయుడైన యెస్సయి కుమారులలో ఒకడని తెలుసు. కానీ ఆ సమయంలో అతనికి కండ్లు బయలు కంపినాయంట. ఎవడురా వీడు అని అంటున్నాడు. పిల్లరా, ఒక్కొక్కసారి జరిగే అద్భుతాలను బట్టి చూస్తే కలవరపడి ఏమేమో మాట్లాడతాం. కానీ దేవుడు మాత్రం ఆయన పేరట ఎవరైతే యుద్ధం చేస్తారో, హల్లెలూయా,
ఆయన నామం పేరిట ఎవరైతే పరీక్షలు రాస్తారో, ఆయన నామం పేరిట ఎవరైతే ఏ కార్యం తలపెడతారో, ఆయన నామం పేరిట ఏమేమి చేస్తారో వాటన్నిట్లో ఘనమైన విజయాన్ని ఆయన ప్రసాదిస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. పరీక్షల సీజన్లో ఉన్నాం కదా, పరీక్షల సీజన్. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, రాయిపోతున్నారు. యెహోవా నామమున, యేసయ్య నామమున పరీక్షలు రాస్తే హల్లెలూయా ఘన విజయమే. హల్లెలూయా. అందుకని వాళ్ళు అంటున్నారు, నా కత్తిని నమ్ముకోను, నా ఈటిని నమ్ముకోను, నీ నామముని నేను నా శత్రువులను జయిస్తా. హల్లెలూయా. యేసయ్య నామము. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామం. హల్లెలూయా. శక్తి గల నామం. హల్లెలూయా. స్వస్థపరిచే నామం, విమోచన దయచేసే నామం, విడుదల కలుగజేసే నామం, దయ్యాలు వెళ్ళగొట్టే నామం, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే నామం, కుంటివారిని లేవనెత్తే నామం. శృంగారం అనే దేవాలయం మెట్టునొద్ద 40 సంవత్సరాల పై వయసు కలిగిన, పుట్టుకతో కూడా కుంటివాడు, ఊచ కాలు చేతులు కలిగిన వాడు అక్కడ కొందరి చేత మోసుకొని తేబడి భిక్షమెత్తుతా ఉన్నాడు. ఒక రోజున మధ్యాహ్నం వేళ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది పరిశుద్ధాత్మతో అగ్ని వలె రగిలిపోతున్నటువంటి, ఆత్మ తీవ్రత కలిగినటువంటి పేతురు, శిష్యుల్లో పేతురు, యోహాను, వారిద్దరూ అక్కడికి వచ్చారు దేవాలయంకి పోవడానికి. వారిద్దరిని చూసి భిక్షం అడిగాడు. ఏమైనా దొరుకుతుందని చూచాడు. పేతురు అతని వైపు చూచాడు. అతను ఏదో ఆశిస్తున్నాడు మన దగ్గరని గమనించాడు. వెంటనే, వెండి బంగారములు మా దగ్గర లేవు, మేము కలిగిందే నీకు ఇస్తున్నాం, నజరేయుడని యేసు నామములో లేచి నిలవని చేయబట్టుకొని లేవనెత్తాడంతే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. దిగ్గున లేచి నిలబడ్డాడు. అక్కడ చదివితే 3వ అధ్యాయం, అపోస్తల కార్యం 3వ అధ్యాయం చదివితే దిగ్గున లేచి నిలబడ్డమే కాకుండా గంతులు వేయడం ఆరంభించాడంట. గంతులు వేస్తూ పేతురు, యోహానుల వెనకబడి దేవాలయంలోకి వెళ్ళి వారితో పాటు సొలొమోను మంటపం చుట్టూ తిరుగుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడంట. అక్కడున్న ప్రజలందరూ చూచి, శృంగారం అనే దేవాలయపు మెట్టునొద్ద భిక్షమెత్తుతున్న వాడే కదా వీడు, మోచ కాలు చేతులు కలిగిన వాడు, కొంతమంది మోసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు కొన్ని ఏళ్లుగా, అతడేనా? ఏం జరిగింది ఇతనికి? యేసు నామములో స్వస్థత. హల్లెలూయా. ఏం జరిగింది ఇతనికి? యేసు నామములో స్వస్థత. ఆయన శిష్యులు యేసు నామములో స్వస్థత కలుగజేశారు. ఆయన శిష్యులు యేసు నామములో అతను లేవనెత్తారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అందరూ ఆశ్చర్యపడ్డారంట. అందరూ ఆశ్చర్యపడ్డారు. అందరూ యేసయ్యను నమ్మి దేవుని మహిమపరిచారట పిల్లరా. హల్లెలూయా. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు 5వ వచనంలో, నీ వలన మా విరోధులను అణచివేయుదము, నీ నామం వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపచాలు. ప్రియులరా, మనకి ఎంతో మంది తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, సహాయపడే వాళ్ళు ఉండొచ్చు. పరీక్షలు రాస్తున్న బిడ్డలు కూడా గమనించండి. మీరు కూడా బాగా చదివి ఉండొచ్చు, చాలా టాలెంట్స్, జ్ఞానం, వివేకం ఉండొచ్చు, జ్ఞాపక శక్తి ఉండొచ్చు, మంచి కార్పొరేట్ స్కూల్స్లో, కాలేజీలో మీరు చదువుతూ ఉండొచ్చు, మంచి ట్యూషన్స్ మీరు ఇప్పించుకొని ఉండొచ్చు, చాలా చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉండొచ్చు. వాటన్నిటిని బట్టి జయం రాదు, గుర్తుపెట్టుకోండి. హలో, వింటున్నారా? చెప్పేటప్పుడు స్టూడెంట్స్ కోసం ఒక్క మాట వినలేరా? ఈ మాటిన తర్వాత పేపర్లు తిప్పుకోకూడదా? ఇప్పుడు దాకా అన్నీ చెప్పాను, ఒక్క మాట స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను కదా. ఎన్ని ప్రయత్నాలు మీరు చేశారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎంత కష్టపడ్డారో, మీకేమేం మెటీరియల్స్ ఉన్నాయో వాటిని బట్టి మాత్రము జయము రాదు, రాదు, రానే రాదు. దేవుని కరుణ కటాక్షాల వల్ల జయం వస్తుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ప్రైజ్ అలా. అలాగని చదవకుండా, కష్టపడకుండా, ప్రయాసపడకుండా పరీక్షలు పోతామా? కత్తి ఉంది వాళ్ళకి, ఖడ్గం ఉంది వాళ్ళకి,
ఈటలున్నాయి వాళ్ళకి, బలముంది వాళ్ళకి, ఒక్కొక్క యోధుడు 1000 మందిని సమరింపగలిగిన శక్తి ఉంది. అయినా అంటున్నారు మా బలం మాకు జయమీలా, మా భుజబలము మాకు జయమీలా. నీ భుజబలమే, నీ బాహువే మాకు జయమిచ్చింది. చమలు కొట్టాలి హల్లెలూయా. మా ఖడ్గం మాకు జయమీలా, మా కత్తి మాకు జయమీలా, నీ నామమే మాకు జయమిచ్చింది. నీవు మమ్మల్ని కరుణించావు కాబట్టి మాకు జయం వచ్చింది అంటున్నారు. ఆ మాట ఒకసారి చదివి ముగిస్తాను. చూడండి, వారిని దేవుడంట కరుణించాడంట. 3వ వచనం, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. హల్లెలూయా. అన్నీ ఉండాల్సిందే, కష్టపడాల్సిందే, శ్రమపడాల్సిందే. అయితే వాటన్నిటినీ నీవు నమ్ముకున్నందువల్ల జయము రాదు. నిన్ను కరుణించే దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు, హల్లెలూయా, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు, అప్పుడు నీకు జయం వస్తుంది. నువ్వు విద్యార్థివైనా, లేక నీవు ఏ విషయంలో ఏదేని కార్యం తలపెట్టి ఉన్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా, వాటన్నిటి విషయంలో దేవుని కరుణ కటాక్షాల వల్ల మాత్రమే జయం వస్తుంది. హల్లెలూయా. చివరగా ఒక వాక్యం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు మోషేతో ఇలాగూ చెప్తున్నాడు. హల్లెలూయా. చదవమ్మా, మరలా చదవండి. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతును వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించే దేవుని వలననే అగ్నో. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. ప్రైజ్ గాడ్. గట్టిగా చప్పలు కొట్టాల. హల్లెలూయా. ఓ రీ రాబా బాబా షక్కబరా. ఎవరి వల్ల అవుతుందంట? కరుణించే దేవుని వల్ల. నువ్వు ప్రయాసపడినందువల్ల, నువ్వు పొందగోరినందువల్ల నీకు అది దొరకట్లే. కరుణించే దేవుని వల్ల, కటాక్షించే దేవుని వల్ల, దయాదాక్షిణ్య పూర్ణుడైనటువంటి దేవుని వల్ల, ఆయన దయ వలన నీకు జయం వస్తూ ఉంది. హల్లెలూయా. అందుకని కష్టపడాల్సిందే, ప్రయాసపడాల్సిందే, కష్టపడి చదవాల్సిందే, కష్టపడాల్సిందే. పిల్లరా, ఏ కార్యానికైనా, నువ్వు తలపెట్టే దేనికైనా నువ్వు చేయాల్సినవన్నీ సంపూర్ణంగా చేయాల్సిందే. కానీ నేను అన్నీ చేశాను, నేను అన్నీ చూసుకున్నాను, ఇక నాకేమి దిగులు లేదు, నేను గట్టెక్కుతాను, నేను జయం పొందుతానంటే మాత్రం నీ అతిశయాన్ని బట్టి, నీ గర్వాన్ని బట్టి పడిపోయే ప్రమాదం ఉంది. నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, నాకు ఇంకెవరితో అక్కర్లేదు, దేవుడు కూడా నాకు అక్కర్లేదు, నేను చేసుకున్న ఏర్పాట్లు, నేను చేసుకున్నటువంటి పనులు, నేను ప్రయాసపడిన ప్రయాస, నా కష్టం వ్యర్థం కాదు అని ఎవరైనా గర్విస్తే వారి జీవితంలో వాళ్ళ ప్రయాస వ్యర్థమైపోతుంది, వాళ్ళ కష్టపడింది వ్యర్థమైపోతుంది, వాళ్ళ కార్యం భంగమైపోతుంది. వారు ఏం చేసినా, బిడ్డలు పరీక్షలు రాసినా కూడా భంగమైపోతుంది. అయితే కష్టపడి ప్రయాసపడి, ప్రభువా కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, అన్ని ఏర్పాట్లు చేసుకున్నా, నీ దయ, నీ కరుణ, నీ కటాక్షాలు నా మీద ఉంచు ప్రభు అని ఆయన కరుణ కటాక్షాలు కోరుకున్నట్లయితే వారి జీవితంలో ఘనమైన, అతి ఘనమైన విజయాన్ని వారు పొందుకుంటారని నేను జ్ఞాపకం చేస్తున్నా. అది దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. చపలు కూడా దేవుని మహిమపడతాం. దేవుడు అట్టి కృప మనకందరికీ, మన బిడ్డలకు, మన బిడ్డల బిడ్డలకు దయచేయునుగాక.
ప్రార్థించుకుందాం ప్రియులరా. పరీక్షల విషయంలోనే కాదు, ఏ విషయమైనా సరే, ఏదైనా సరే, నీ జీవితంలో నువ్వు గట్టెక్కాలంటే, గమ్యానికి చేరాలంటే, ఊబిలో నుంచి బయటికి రావాలంటే, కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తబడాలంటే, అలాగే విద్యార్థులు వారు రాస్తున్నటువంటి పరీక్షల్లో ఘనమైన విజయం పొందాలంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిందే, కష్టపడాల్సిందే, ప్రయాసపడాల్సిందే, బాగా చదవాల్సిందే, కష్టపడి చదవాల్సిందే, ప్రయాసపడి చదవాల్సిందే. అయితే కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, నాకు ఇంకేమి డోకా లేదు, నాకు ఇంకేమీ పర్వాలేదు అనుకుంటే మాత్రం నీ అతిశయం నిన్ను పడగొడుతుంది. నీ అతిశయము నిన్ను అవమాన పాలు చేస్తుంది. అయితే నీవు దేవుని మీద, దేవుని కరుణ కటాక్షాల మీద ఆధారపడితే మాత్రం నీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది, నీ ప్రయాసకు తగిన ఫలితం వస్తుంది. ఏ విషయమైనా సరే, నీకు డబ్బు ఉండొచ్చుగాక, నీకు బంధువులు ఉండొచ్చుగాక, నీ స్నేహితులు ఉండొచ్చుగాక, నీకు అనేక పలుకుబడులు ఉండొచ్చుగాక, ఏదైనా సరే ఉండనీయండి, ఉండనీయండి. వాళ్ళ సహాయాన్ని తోసేయబాకండి, వాళ్ళు ఉండనియండి. వాళ్ళ ద్వారా ఏమేమి సహాయం వస్తుందో రానివ్వండి, చేయనివ్వండి. కానీ వాళ్ళందరూ ఉన్నారులే అని చెప్పి నీవు గర్విస్తే మాత్రం ఏది జరగదు. అందరూ ఉండాల్సిందే, అన్నీ ఉండాల్సిందే, కష్టపడాల్సిందే, ప్రయాసపడాల్సిందే. అయితే నీవు, నేను, మనము దేవుని కరుణ కటాక్షాల మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. అప్పుడే నీ ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే గొప్ప జయము నీకు వస్తుంది. నీ ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే గొప్పగా నీవు తలపెట్టిన కార్యము నెరవేరుతుంది. ఇది సత్యం ప్రియులారా. హల్లెలూయా. ప్రార్థించుకుందాము. ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుంటుండగా ఈ సమయంలో సోదరుడు సుకుమార్ ముందుకు వచ్చి విన్న వాక్యాన్ని బట్టి మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ. అందరూ ఆయన కరుణ కటాక్షాలను వేడుకోండి, ఆయన కరుణ కటాక్షాల వైపు చూడండి ప్రియులారా. హల్లెలూయా. ఆయన కరుణ కటాక్షాలని వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వైపు చూడండి, ఆయన కరుణ కటాక్షాల వైపు చూడండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణా కటాక్షము కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి నాయనా ప్రభా కూడి ఇచ్చిన మా అందరితో నాయనా ప్రభా మీ దాసును మరుగుపరిచి మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు నియమించిన కట్టడను ప్రభా మీరు మాకు స్పష్టంగా తెలియజేశారు నాయనా ప్రభా. మీరు మా పితరులకు చేసినటువంటి కార్యాలను ప్రభా, అద్భుతాలను, మీరు మా పితరుల పట్ల చేసినటువంటి మేలులను ప్రభా, వారికి కలుగు చేసిన జయాలను ప్రభా నాయన, వాటిని ప్రభా దాచిపెట్టకుండా నాయన వారు లేచి వారి పిల్లలకు వివరించాలని, వారు లేచి తర్వాత తరం వారికి వాటిని వివరించాలని ఇది ఒక కట్టడగా నాయన మీరు నియమించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా, మీకు వందనాలు. ఎందుకంటే ఇది మాకు ఎంతో ప్రయోజనకరమైగా నాయన మీరు చేసినందుకు ఈ స్తోత్రాలు. మీరు చేసిన కార్యాలను ప్రభా పదే మేము జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, వాటిని ప్రభా మేము తెలుసుకోవడం ద్వారా మా జీవితాలలో నాయన ప్రభా నాయన మేము ఎందు విశ్వాసం ఉంచిన వారమై ఉండి ప్రభా నాయన విశ్వాసము ద్వారా నాయన ప్రభా మీకు ప్రార్థన చేసి మా జీవితాలలో ప్రభా మేము ఏదైనా మేము పొందుకోవడానికి నాయన గొప్ప సహాయము నాయన మీ యొక్క నాయన ప్రభా కార్యాలను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మేము అనుభవిస్తామని మీరు సెలవిచ్చినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
నైనా ప్రభా మీ మాటలు మేము వినడం ద్వారా మా జీవితాల్లో విశ్వాసం కలుగుతుందని, మీ మాటలు నాయన ఆశ్చర్యకరమైన సంగతులు మేము నాయన చదవడం ద్వారా మాకు విశ్వాసం కలుగుతుందని, అప్పుడు మా జీవితంలో నాయన మీకు మొరపెట్టి మేము గొప్ప జయము పొందుకోగలమని ప్రభా మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. అంత మాత్రమే కాకుండా నాయన ప్రభా మీ కార్యాలను ప్రభా పదే పదే మేము వివరించుకొని మీ కార్యాలను పదే పదే మేము జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ప్రభా స్తోత్రం నాయన మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని అనుసరించే వాళ్ళముగా నైనా మేము విడిచిపెట్టి మోగ విగ్రహాలకు వాటి వైపు మేము తిరగకుండా వాటి ద్వారా కలిగే భయంకరమైన శ్రమలను ప్రభ మేము అనుభవించకుండా ప్రభా స్తోత్రం నాయన మిమ్మల్ని అనుసరించి మీ ద్వారా కలిగే ప్రతి మేలు ప్రతి ఆశీర్వాదం మేము పొందుకోగలమని ప్రభా ఆయన మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. అటు కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పదే పదే నాయన మీ కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ వాటిని వివరించుకోవడం ద్వారా మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ యందు స్థిరమైన విశ్వాసం కలిగి మిమ్మల్ని అనుసరించడానికి ప్రభా మాకు మా బిడ్డలకు మా తరతరాలకు నాయన అటు కృప మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. అంత మాత్రమే కాకుండా మీ కార్యాలు మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు మా పితరుల పట్ల చేసిన గొప్ప జయాలను ప్రభా మేము తెలుసుకుని మా జీవితంలో కూడా అట్టి జయాలను మేము పొందుకోగలమన్నటువంటి గొప్ప నాయన నిశ్చేత కలిగి మీ ద్వారా అట్టి జయాలు పొందుకోవడానికి కూడా నాయన అది ఎంతగానో మాకు సహాయపడతాయని మీరు తెలియజేశారు నాయన. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా, మీకు వందనాలు నాయన. ప్రభా వారు నాయన పాడినట్లుగా ఇశ్రాయేలు నాయన వారు ప్రభా వివరించినట్లుగా వారి కత్తి వారికి జయమీయలేదని ప్రభా, వారి ఖడ్గం వారికి జయమీయలేదని ప్రభా, వారు నాయన ప్రభా ఇదిగో మీ బాహుబలమే మీ దక్షిణాస్తమే ప్రభా వారికి జయం ఇచ్చిందని మీ కరుణా కటాక్షాల ద్వారానే వారు జయము పొందారని ప్రభా వారు పాడి స్తుతించినట్లుగా ప్రభా మా జీవితాలలో కూడా నాయన మేమేమైనా కలిగి ఉన్నప్పటికీ కూడా కేవలం మీ కరుణా కటాక్షాల ద్వారా మాత్రమే మేము జయము పొందగలమని ప్రభా స్తోత్రం. అటు విశ్వాసము మేము కలిగి ఉండడానికి పదే పదే మీ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని గురించి వివరించుకుంటూ మిమ్మల్ని గురించి తెలియజేసుకుంటూ అది మేము మా తర్వాత తరం వారికి ఇది తెలియజేసే ఒక నిత్యమైన కట్టడగా నాయన మేము నాయన కూడా చేయడానికి మాకు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. ప్రభా ఇది తెలియక ఎంతో మంది నాయన ప్రభా నాయన మీ కార్యాలను జ్ఞాపకం చేసుకోకుండా నాయన ప్రభా మూర్ఖతరం వారుగా ఉండి నాయన మీ కార్యాలను తెలుసుకోకుండా వారి లోకంలో పడుతూ ఉన్నారు నాయన. వారి జీవితంలో జయం పొందలేని పరిస్థితుల్లో ఉన్నారాయా. వారి జీవితంలో విశ్వాసంలో వారు నాయన స్థిరముగా లేని వారుగా ఉన్నారు. వారు ఎంతమంది మీ గురించి తెలుసుకోకుండా నాయన జయం ఇవ్వాలన్నటువంటి భోగ విగ్రహాల వైపు తిరుగుతున్నారు ప్రభా. దయతట్టు వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క నాయన ప్రభా నాయన సంతోషమైన ప్రతి బిడ్డలో కూడా నాయన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గొప్ప కార్యాలను నాయన మా మటుకు మేమే కాదు మా బిడ్డలకు కూడా వారిని తెలియచేయడానికి వారు పురుగొల్పడానికి కూడా ప్రభా మాకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్న ప్రభా. మీకు స్తోత్రాలు కనికరించి సహాయం చేయండి నాయన. ఇది మేము కూడా ప్రభా ఇశ్రాయేలు మాత్రమే కాకుండా మేము కూడా ఒక నిత్యమైన కట్టడగా ఇది మేము చేసుకొని మేము మా బిడ్డలు రాబోయే తరములు కూడా ఆయన మిమ్మల్ని గురించి పదే పదే తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రభా దాన్ని మీ కార్యాలను జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మీరు ఆ కార్యాలలో వాళ్ళు బలపరుస్తూ ఉండగా నాయన మేము కూడా నాయన వాటిని ప్రభ చేసి మా జీవితాలలో ప్రభ జయం పొందుకోవడానికి నాయన మీ కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రభ మీరు ఇచ్చిన శ్రేష్టమైన నాయన వర్తమానం కొరకే మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు